Hi everyone, this is Prince Ashish working as స్పెషల్ ఎడ్యుకేటర్ ఇన్ లిటిల్ స్ప్రౌట్స్ ఆటిజం థెరపీ సెంటర్ కాకినాడ. ఈరోజు మనం పిల్లలకి వెజిటబుల్ ఐడెంటిఫికేషన్ ఎలా చెప్పొచ్చు అని తెలుసుకుందాం. వెజిటబుల్ ఐడెంటిఫికేషన్ చెప్పేటప్పుడు మనకి ఇలా డెమో పీసులు ఉండాలి, దాంతోపాటు ఫ్లాష్ కార్డ్స్ ఉండాలి. ఫ్లాష్ కార్డ్స్తో పాటు రియల్ వెజిటబుల్స్ ఉంటే ఇంకా బెటర్గా మనం టీచ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి టొమాటో చెప్తున్నప్పుడు ఈ ఫ్లాష్ కార్డ్ చూపిస్తూ టొమాటో అని చెప్పాక టొమాటోతో పాటు ఒక రియల్ ఫ్రూట్ కానీ రియల్ వెజిటేబుల్ కానీ డెమో పీస్ కానీ మనం చూపించాలి. ఇది ఇలా రెండు అచీవ్ అయ్యాడు అన్న తర్వాత మనం వేరే వెజిటేబుల్స్ తీసుకుని ఆ వెజిటేబుల్స్ని కూడా మనం చూపించిన తర్వాత ఒక రెండాటికి డిఫరెన్సియేషన్ చెప్పొచ్చు. లేదా ఇలా ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తూ తను మనం ఆ వెజిటేబుల్ని పిక్ చేయమని చెప్పొచ్చు. అలా పిక్ చేయడం ద్వారా వాడికి స్లోగా వెజిటేబుల్ ఐడెంటిఫికేషన్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. ప్రీవియస్ దాంట్లో చూసినట్టు వెజిటేబుల్ ఐడెంటిఫికేషన్ అచీవ్ అయిన తర్వాత ఫ్రూట్ ఐడెంటిఫికేషన్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో మనం చెప్తాము. సేమ్ ఫ్రూట్ ఐడెంటిఫికేషన్లో కూడా మనకి డెమో పీస్ ఉండాలి, ఫ్లాష్ కార్డ్స్ ఉండాలి, ఫ్లాష్ కార్డ్స్తో పాటు రియల్ ఫ్రూట్స్ కూడా ఉండాలి. అలా మూడు కంబైన్ చేసుకుని మనం వాళ్ళకి ఫ్రూట్ ఐడెంటిఫికేషన్ నేర్పించాలి. ఫ్రూట్ ఐడెంటిఫికేషన్లో కూడా సేమ్ ఇలాగే ఒక ఫ్రూట్ ఫ్లాష్ కార్డ్ చూపిస్తూ ఆ ఫ్లాష్ కార్డ్తో పాటు అది ఏంటి అన్నది రియల్ ఫ్రూట్లో కానీ డెమో ఫ్రూట్లో కానీ చెప్పాలి. చెప్పిన తర్వాత అది అచీవ్ చేసిన తర్వాత మనం ఇండివిజువలైజ్ చేయాలి. ఎలా అంటే, ఇప్పుడు నాకు యాపిల్ ఇవ్వు అన్నప్పుడు యాపిల్ ఇలా చూపించాలి, లేదంటే బనానా చూపించన్నప్పుడు ఇలా బనానా చూపించాలి. ఇలా చూపించినప్పుడు వాడు దాన్ని అచీవ్ చేయగలడు. తర్వాత ఇండివిజువలైజ్ అవ్వగలడు ఫ్రూట్ ఐడెంటిఫికేషన్లో కానీ వెజిటేబుల్ ఐడెంటిఫికేషన్లో కానీ. కంప్లీట్గా ఇప్పుడు ఫ్రూట్ ఐడెంటిఫికేషన్ వెజిటేబుల్ ఐడెంటిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం రెండాటి మధ్య డిఫరెన్స్ అన్నది మనం నేర్పించాలి పిల్లలకి. ఎలా అంటే, ఇప్పుడు అన్ని ఒక గ్రూప్గా పెట్టేసి ఆ గ్రూప్ నుంచి ఫ్రూట్ని వేరుగా వెజిటేబుల్ని వేరుగా సపరేట్ చేయమని చెప్పాలి. సపరేట్ చేయమన్న తర్వాత మనం అన్ని మళ్ళీ ఒక గ్రూప్గా పెట్టినప్పుడు ఒక ఫ్రూట్ ఇవ్వు అన్నప్పుడు ఒక ఫ్రూట్ని తీసివ్వడం కానీ, ఒక వెజిటేబుల్ ఇవ్వు అని కానీ ఒక వెజిటేబుల్ తీసివ్వమని కానీ, లేదా ఒక పర్టికులర్ పేరు కూడా మెన్షన్ చేసి, లేదా ఒక యాపిల్ ఇవ్వు నాకు అలా అని కూడా చెప్పాలి. చెప్తే అప్పుడు ఒక కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడికి ఫ్రూట్ ఐడెంటిఫికేషన్ అన్నది వెజిటేబుల్ ఐడెంటిఫికేషన్ అన్నది వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మనం దాన్ని ఎడ్యుకేషనల్ వైజ్గా ముందుకు తీసుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ.